కామన్ మల్టిపుల్స్. సో కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 5 రాయాలి ఫస్ట్. సో 3కి 5కి కామన్ మల్టిపుల్స్ ఏమన్నాయి అనేది ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 చూసినట్టయితే ఆల్రెడీ మల్టిపుల్స్ అంటే ఏంటనేది నేర్చుకున్నారు. కామన్ మల్టిపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ ఏమొస్తాయి? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, తర్వాత 3 5s are 15, 18, 3 7s are 21, 3 8s are 24, 27, 30. సో 10 మల్టిపుల్స్ రాసాము. 3 10s are 30 వరకు 10 మల్టిపుల్స్ రాసాము, 3 మల్టిపుల్స్. అలాగే ఇప్పుడు 5 మల్టిపుల్స్ రాద్దాం. సో 5 మల్టిపుల్స్ చూసినట్టయితే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. సో అలా ఇది కూడా 5 10s వరకు రాద్దాం. 5 10s are 50 వరకు రాద్దాం. నెక్స్ట్ 5 4s are 20, 25, 30, 35, 40, 45, 50. సో ఇక్కడ కూడా 5 మల్టిపుల్స్ కూడా మనం 10 మల్టిపుల్స్ రాసాము. సో ఇప్పుడు మనం కామన్ మల్టిపుల్స్ అనేది ఐడెంటిఫై చేద్దాం. సో కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే అవి 3 మల్టిపుల్ అవ్వాలి, 5 మల్టిపుల్ అవ్వాలన్నమాట. సో అలా ఏమున్నాయి? సో ఇక్కడ చూసినట్టయితే మనం 15. సో 15 చూసినట్టయితే అది 3 మల్టిపుల్ అయింది, అలాగే 5 మల్టిపుల్ కూడా అయింది. సో 15 ఈజ్ ఎ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 5. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకేమున్నాయంటే 30 ఒకటి ఉంది. సో 30 ఈజ్ ఆల్సో ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 5. సో ఈ మల్టిపుల్ చూసినట్టయితే ఇన్ఫైనెట్గా ఉంటాయి అన్నమాట. నెంబర్స్ ఇన్ఫైనెట్ కాబట్టి సో మనం 3ని ఇన్ఫైనెట్ నెంబర్స్తో మల్టిప్లై చేయొచ్చు. సో అలా మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనెట్గా వస్తాయి. అలాగే 5 మల్టిపుల్స్ కూడా ఏ నెంబర్కైనా మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనెట్గా వస్తాయి అన్నమాట. ఎండ్లెస్గా ఉంటాయి. నెంబర్స్ ఎలా అయితే ఎండ్లెస్గా ఉన్నాయో సో మల్టిపుల్స్ కూడా అలానే ఎండ్లెస్గా ఉంటాయి. లాస్ట్ మల్టిపుల్ ఏంటి అంటే మనం చెప్పలేము. సో ఇక్కడ కామన్ మల్టిపుల్స్ 15 30 రెండే అని అనుకోకూడదు. ఇంకా చాలా కామన్ మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకున్నాయి ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3, ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకున్నాము. సో ఫస్ట్ 10 మల్టిపుల్స్లో మనం కామన్ మల్టిపుల్స్ చూస్తున్నాం అంతే. ఓకే. సో ఇక్కడ సో కామన్గా ఉన్న మల్టిపుల్స్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చారు కదా, ఈ బ్లూ కలర్లో రాద్దాం. ఇది చూడండి మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చి ఈ సర్కిల్, ఈ సర్కిల్ అనమాట. ఈ కలర్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఈ సర్కిల్, ఈ పింక్ కలర్ సర్కిల్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 5 అనమాట. సో ఈ బ్లూ కలర్ ఉంది చూసారా, ఇది వచ్చి ఏమైంది మల్టిపుల్స్ ఆఫ్ 3 సర్కిల్లోనూ ఉంది ఏరియా అనేది, అలాగే మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈ సర్కిల్లో కూడా ఈ ఏరియానే ఉంది. అంటే ఇది కామన్ ఏరియా. సో ఈ కామన్ ఏరియాలో మనం ఏం రాసుకుంటామంటే కామన్ మల్టిపుల్స్ రాసుకుంటాం. కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 ఈ కామన్ ఏరియాలో మనం రాసుకుంటాం. సో ఏమున్నాయి కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5? 15 ఒకటి కామన్ ఉంది, నెక్స్ట్ 30 ఒకటి కామన్ ఉంది. ఆ రెండు ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో కామన్ మల్టిపుల్స్ వచ్చి 15 ఒకటి ఉంది, నెక్స్ట్ 30 ఒకటి ఉంది. సో ఈ 15 30 అనేవి 3 మల్టిపుల్ సర్కిల్లోకి రావాలి, 5 మల్టిపుల్ సర్కిల్లోకి కూడా రావాలి. నెక్స్ట్ ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 3లో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3లో 15 30 కాకుండా ఇంకేమున్నాయి? 15 30 కాకుండా ఇంకేమున్నాయో అవన్నీ కూడా మనం ఈ సర్కిల్లో రాసేసుకుంటాం. ఏమున్నాయి ఇంకా? 3 6 9 12 15. 15 ఆల్రెడీ రాసేసాం కదా. సో 15 అనేది ఇంకా మనం రాయకూడదు ఇక్కడ. ఓకే, 15 ఆల్రెడీ కామన్ మల్టిపుల్స్లో రాసేసాం. ఇక్కడే ఈ సర్కిల్లో ఆల్రెడీ 15 ఉంది మనకి. సో 15 రాయకూడదు. నెక్స్ట్ 18 21 24
27, నెక్స్ట్ 30 కూడా ఆల్రెడీ రాసేసాము, సో రాయకూడదు ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 5. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే మనకి వస్తాయి. వీటిలో 15, 30 ఆల్రెడీ రాసేసాము కాబట్టి 15, 30 కాకుండా ఇంకేమున్నాయి 5, 10, 20, 25, 35, 40, 45, 50. ఓకే, సో కామన్ మల్టిపుల్స్ అని అడిగారు కింద. కామన్ మల్టిపుల్స్ అని అడిగినప్పుడు కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 అని అడిగినప్పుడు ఏమున్నాయి కామన్ మల్టిపుల్స్ మనకి 15 ఇంకా 30. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే 15, 30. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం మల్టిపుల్స్ ఆఫ్ 2 చేయాలి, ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 7 చేయాలి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 2 ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ 7. నెక్స్ట్ ఇక్కడ మనం కామన్ మల్టిపుల్స్ అనేవి ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఈ ఏరియా కామన్ ఏరియా ఇది. ఈ సర్కిల్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 2, ఈ సర్కిల్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 7. ఇది కామన్ ఏరియా, 2 సర్కిల్స్లో ఉంది ఏరియా. సో ఇక్కడ మనం కామన్ మల్టిపుల్స్ రాసుకుంటాము. ఇక్కడ ఈ సర్కిల్లో వచ్చి ఇక్కడ వచ్చి ఈ కలర్ ఇచ్చారు కదా, దీంట్లో కామన్ మల్టిపుల్స్ కాకుండా మిగతా మల్టిపుల్స్ ఉంటాయి కదా 2 మల్టిపుల్స్, అవి రాసుకుంటాం. ఇక్కడ ఈ పింక్ దాంట్లో ఏం రాస్తామంటే కామన్ మల్టిపుల్స్ కాకుండా 7 మల్టిపుల్స్ ఇంకా ఉంటాయి కదా, అవి రాస్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా రాద్దాం చూడండి. మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 10 మల్టిపుల్స్, ఓన్లీ 10 మల్టిపుల్సే రాద్దాము. 2, 4, ఓకే, 2 2s are 4, నెక్స్ట్ 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, అలా 2 10s are వరకు రాసేయండి. అంటే మనం 10 మల్టిపుల్సే తీసుకుంటున్నాం కానీ మల్టిపుల్స్ అయితే ఇన్ఫైనెట్గా ఉంటాయి, ఎన్నైనా రాయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. ఓకే, ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ అనేవి ఐడెంటిఫై చేద్దాం. సో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి ఇక్కడ 14 ఈజ్ ద ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 7. ఓకే, 14. నెక్స్ట్ ఇంకా సో మనం రాసుకున్న వాటిలోకి 14 ఒకటే కనిపిస్తుంది మనకి ఇక్కడ, అంటే మనం 10 మల్టిపుల్సే రాసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఈ పిక్చర్లో రాద్దాం ఇవి. సో ఇక్కడ వచ్చి మనకి కామన్ మల్టిపుల్ రాయాలి 14. సో కామన్ మల్టిపుల్ కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఈ సర్కిల్లో రాద్దాం. 2 మల్టిపుల్స్ 14 కాకుండా ఇంకేమున్నాయి 2 4 6 8 10 12 14 ఆల్రెడీ రాసేసాం, ఇంక రాయొద్దు. 16 18 20. ఓకే, 2 మల్టిపుల్స్ రాసాం. ఇప్పుడు 7 మల్టిపుల్స్ రాద్దాం. సో 7 మల్టిపుల్స్ రాస్తే 7 మల్టిపుల్స్ 7 14 ఆల్రెడీ రాసేసాం కాబట్టి రాయొద్దు. 21 28 35 42 49 56 63 70. ఓకే, ఇక్కడ కామన్ మల్టిపుల్ అని అడిగారు. కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 7 ఏది? కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 7 అంటే 14 ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చి కామన్ మల్టిపుల్స్ ఐడెంటిఫై చేయమన్నారు. అంటే మనకి 3 నెంబర్స్కి కూడా మనం కామన్ మల్టిపుల్స్ చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్స్ చూస్తే ఈ బ్లూ కలర్ సర్కిల్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 4 అనమాట. ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 4 వస్తాయి. నెక్స్ట్ ఈ పింక్ కలర్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 6 వస్తాయి. ఇది వచ్చి ఈ సర్కిల్ వచ్చి మల్టిపుల్స్ ఆఫ్ 5 వస్తాయి అన్నమాట. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 6 కామన్ ఏరియా ఏదంటే ఇదిగో ఇది మనకి కామన్ ఏరియా ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 and 6. సో కామన్ మల్టిపుల్స్ 4కి 6కి ఇందులో వస్తాయి. మరి ఇది ఏమవుతుంది, ఇది చూడండి. నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఈ ఏరియా చూసినట్టయితే 4 5 4కి 5కి కామన్ మల్టిపుల్స్ ఈ ఏరియాలో ఉంటాయి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 4. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నప్పుడు ఏముంటాయి? 4 మల్టిపుల్స్ 4 8 12
4 6 24, 6 వరకు రాశాను. 6 మల్టిపుల్స్ రాశాను. చూద్దాం అవసరమైతే రాసుకున్నాం. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 6 రాద్దాము. ఇది కూడా 6 మల్టిపుల్స్ రాస్తాం. 6 1 0 6, 6 2 0 12, 6 3 0 18, 6 6 36. ఓకే, 6 మల్టిపుల్సే రాశాను. నెక్స్ట్ 5 మల్టిపుల్స్, ఇది కూడా 6 రాద్దాము. 5 6 30. ఓకే, ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాద్దాం. చూడండి, ఫస్ట్ వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 and 6. ఓకే, 5కి 6కి కామన్ మల్టిపుల్స్ ఏంటి అన్నారు. తర్వాత రైట్ ఇన్ డాష్ కలర్ పార్ట్ అన్నారు. అంటే ఏ కలర్ పార్ట్లో 5కి 6కి కామన్ మల్టిపుల్స్ రాశారు. సో 5 ఇది, 6 ఇది. సో 5కి 6కి కామన్ మల్టిపుల్స్ వచ్చి మనకి ముందు ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేద్దాం. చూడండి, సో ముందు ఐడెంటిఫై చేస్తే 5కి 6కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, 30 అనేది ఒకటి ఉంది. సో 30 మనం రాసుకున్న వాటిలో ఇంకేం లేవు. 5కి 6కి కామన్ మల్టిపుల్స్ 30 ఒకటే ఉంది. సో మనం 5 6 కామన్ మల్టిపుల్స్ ఇందులో రాయాలంటే చూడండి, ఇక్కడ 30 ఇక్కడ వస్తుంది. ఇదే కదా కామన్ ఏరియా 5కి 6కి. ఓకే, నెక్స్ట్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 and 6 అన్నప్పుడు ఇక్కడ 30 అనేది వస్తుంది. ఇక్కడ ఏ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 and 6. 4 and 6 కామన్ మల్టిపుల్స్. 4 and 6 కామన్ మల్టిపుల్స్ అంటే ఇదే కదా, రెడ్ కలర్. ఓకే, సో మనం ముందు 4కి 6కి కామన్ మల్టిపుల్స్ ఏంటో ఐడెంటిఫై చేసి అది రెడ్ కలర్లో రాద్దాం. సో 4 and 6 కామన్ మల్టిపుల్స్ వచ్చి ఏ కలర్లో ఉన్నాయి, మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. 4కి 6కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, సో 4కి 6కి కామన్ మల్టిపుల్స్ వచ్చి 12 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 24 ఒకటి వచ్చింది. సో ఈ రెండు కూడా మనం రెడ్ కలర్లో రాయాలి. 12 ఒకటి, ఇంకొకటి 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 5 and 6. మొత్తం 4 5 ఇంకా 6 మూడిటికి కలిపి కామన్ మల్టిపుల్స్ ఏవి, అవి ఏ కలర్ పార్ట్లో ఉన్నాయి. సో చూడండి, మూడిటికి కలిపి అన్నప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్. ఓకేనా, ఈ ఆరెంజ్ కలర్ దాంట్లో 3 కవర్ అవుతున్నాయి. చూడండి, ఈ ఆరెంజ్ కలర్ పార్ట్ అనేది ఈ సర్కిల్లో కవర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్లో కవర్ అయింది. నెక్స్ట్ ఈ సర్కిల్లో కూడా కవర్ అయింది. సో 3 సర్కిల్స్లో కవర్ అయిన పార్ట్ ఏదంటే ఈ ఆరెంజ్ కలర్ పార్ట్. సో కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 5 and 6 ఏ కలర్ పార్ట్లో ఉన్నాయంటే మనకి ఆరెంజ్ కలర్ పార్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఆరెంజ్ అని రాసి మొత్తం మల్టిపుల్స్ ఐడెంటిఫై చేసి కామన్ మల్టిపుల్స్ 3 నెంబర్స్కి కూడా ఈ ఆరెంజ్ కలర్ పార్ట్లో రాద్దాం. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 5 and 6 రైట్ ఇన్ ఆరెంజ్ కలర్ పార్ట్. సో ఏంటి 4 5 6 కామన్ మల్టిపుల్స్ అంటే మూడిట్లోనూ ఉండాలన్నమాట. సో ఏమున్నాయి మనకి మూడిట్లోనూ చూసినట్టయితే మనకి 24 12. ఓకే, ఫస్ట్ కామన్ మల్టిపుల్ 30 వచ్చింది ఇక్కడ. అంటే మనం ఇంకా 4 మల్టిపుల్స్ ఎక్స్టెండ్ చేసినట్టయితే 4 మల్టిపుల్స్ మనం 6 వరకు రాస్తాం కదా. 4 6 24. నెక్స్ట్ ఇంకా 4 7 28, 4 9 4 8 32, 4 9 36, 4 10 40. ఇంకా 6 మల్టిపుల్స్ కూడా ఎక్స్టెండ్ చేద్దాము. 6 మల్టిపుల్స్ ఎక్స్టెండ్ చేస్తే 6 6 36 కదా. 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. ఇంకా 5 మల్టిపుల్స్ 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50, 55, 60. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే 5
48, 52, 4 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే 56, తర్వాత 60. ఓకే, ఇవి కూడా 4 మల్టిపుల్సే, ఇవి 4 మల్టిపుల్సే. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం 60 అనేది నెక్స్ట్ కామన్గా ఏది ఉంది అంటే మనకి ఇక్కడ 48 ఉంది, కానీ ఇందులో 48 లేదు. నెక్స్ట్ కామన్గా ఉన్నది ఏంటంటే 60 అనేది మూడిట్లో కూడా కామన్గా ఉంది. ఓకేనా, మూడిట్లో కూడా కామన్గా ఉన్నది ఏది అంటే మనకి ఈ 60. చూడండి, 60 అనే నెంబరు 4 మల్టిపుల్స్లో ఉంది, అలాగే 6 మల్టిపుల్స్లో ఉంది, 5 మల్టిపుల్స్లో కూడా ఉంది. కాబట్టి మూడిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే మనకి 60 అనమాట. సో మూడిటికి కామన్ ఏరియా ఇదే కదా, ఇక్కడ మనం 60 అనేది రాసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి వాట్ ఆర్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 5 అండ్ 6 అన్నప్పటికి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 60 అనేది వస్తుంది అనమాట. సో ఇంతవరకు చేస్తే కానీ మనకి ఇది 60 మూడింటికి కామన్ మల్టిపుల్ రాలేదు. ఓకేనా, 4 15s are 60 అంటే 4 మల్టిపుల్స్ ఆఫ్ 4లో మనం ఎంతవరకు వెళ్ళాము, మల్టిపుల్స్ ఆఫ్ 4లో 4 15s are 60 అంటే 15 మల్టిపుల్స్ రాసుకున్నాం. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 6లో 10 మల్టిపుల్స్ రాసుకున్నాం, ఎందుకంటే 6 10s are 60 కదా. మల్టిపుల్స్ ఆఫ్ 5లో 5 12s are 60. ఓకే, అంటే 12 మల్టిపుల్స్ రాసుకున్నాం. సో ఇన్ని చేస్తే కానీ మనకి మూడింటికి కామన్ మల్టిపుల్ అనేది దొరకలేదు. ఓకే, మూడింటికి కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 60 అనమాట. ఇది కామన్ ఏరియా, ఆరెంజ్ కలర్ పార్ట్ అనేది 3 సర్కిల్స్లో కూడా కవర్ అవుతుంది, కాబట్టి 60 అనేది ఇక్కడ రాసాం.